Bhavani Garu onto the dais, please. Our Honorable Principal Sir and Director Ma'am will honor the parents. Thank you for coming, sir. This is very special to us. Thank you, Hasni. You really made us proud. కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధం విజయం నేరుగా చేరదు మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెగను విలువని తెలుసుకో ఉన్నోడివా ఏనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు దానికి విలువను ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము Respected Principal Sir, Director Ma'am, all teachers and sirs, and my beloved sisters and brothers. First, I am thankful to Principal Sir. I got this achievement because of Principal Sir. As my hard work, I am achieving this big grade from Principal Sir. I am very thankful to my parents as they supported to me. We have to study in the 10th. School life is different with college life. School life is better. But when we are in school, we don't like school. After going to college, we think about college. So we have to be in school for Sundays only, so that we have to we have to study nicely. If we don't study in 10, up to 10, in the future we get many problems. We can't go forward to any studies. So we have to concentrate more. For present 10th, I am suggesting you to study. Don't play, don't act as studying. Study nice and get
We got only 2 GPA 10 points. So you have to get at least 5 or 10. I'm expecting that from you. In this school, I'm studying from 3rd class. My journey is 9 years in this school. Up to 10th, I studied in this class. From 3rd to 10th, I have a lot of memories. My teachers who had taught me up to now, I'm very thankful to them. The teachers had taught me many things. So I'm be proud to be their students also. Thank you. కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి Before I not studied well, but after coming to this school, I got motivation from principal sir and many other teachers. They taught me well. They helped me in my academics. They gave a plan how to study to getting 10 by 10 points. They worked hard along with me. They made me study. My principal sir called me at 4:30 and wake up me to study. He used to sit with along with me to make me study, and is the main reason I had to get 10 by 10 points. Thank you. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడి గుడ్ మార్నింగ్ టీచర్స్, వేదిక ముందున్న టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇక్కడ అంటే మా బాబుకి 10 పాయింట్స్ వచ్చినాయని కాకుండా నేను కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను నాన్న. ఎందుకు అంటే ప్రతి ఒక్కరి టీచర్ కల అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని, అట్లా అని చెప్పి ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలందరూ అందరిలో కంటే ముందుగా రావాలని, అలా తల్లిదండ్రుల మాటని టీచర్ మాటని గౌరవించిన వాళ్ళు తప్పకుండా భవిష్యత్తులో మంచిగా వృద్ధిలోకి వస్తారని నా నమ్మకం. మా బాబు పైన కంప్లైంట్స్ అడగకపోతుండే, అసలు వాడిలో ఉన్న మైనస్ ఏంటి అని అడిగి తెలుసుకునేదాన్ని. నాకు ఈ స్కూల్లో నచ్చిన విషయం ఏంటి అంటే ఎప్పుడు టీచర్స్ దగ్గరికి వచ్చి ఏది అడిగినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్గా చెప్పలేదు. అంటే మీ బాబు ఇలా చేస్తున్నాడు అలా అట్లా అని వేరే పిల్లల్ని కూడా కంపేర్ చేస్తూ ఎప్పుడు మాట్లాడినట్టు నాకు అనిపించలేదు. డబ్బులు పెట్టడం ఎవరైనా పెడతారు, కానీ డబ్బులు పెట్టడంతో చదువు వస్తుందని నేను అస్సలు అనుకోను. ఎందుకు అంటే టీచర్ల కష్టాన్ని గుర్తించి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన ప్రతి ఒక్క పిల్లవాడు కూడా బెస్ట్ స్టూడెంట్గా ఎదుగుతాడని నా నమ్మకం. అయితే ప్రతి ఒక్క స్కూల్లో కూడా టీచర్ ఏమనుకుంటారు అంటే మీరే మా పిల్లలు, ఎందుకంటే ఇంట్లో ఉన్న పిల్లలందరినీ మర్చిపోతాం మేము. స్కూల్కి వచ్చిన తర్వాత మీరే మా పిల్లలు, ప్రతి ఒక్క నిమిషం కూడా అదే దృష్టిలో పెట్టుకొని ఉంటారు. ఆ విషయాన్ని నేను ఇక్కడ ఉన్న టీచర్లు అందరిలో గమనించాను. అంటే 10th క్లాస్ చెప్పారు కాబట్టి మా బాబు 10 పాయింట్స్ వచ్చాడని కాదు, వాడు ఎల్కేజీ నుండి చదివినప్పుడు ఉన్న టీచర్స్ అందరి కష్టం ఇది. వాడు ఒక్కడి కష్టం అని నేను అనను. ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ అక్కడ నుండి బేసిక్ పడితేనే వాడు 10th లో 10 పాయింట్స్ సాధించగలిగారు. అదైతే నేను అక్కడ నుండి చెప్పిన టీచర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇక కృష్ణారెడ్డి సార్ గురించి అయితే నేను చెప్పలేను. 4:30కి ఫోన్ చేసే లోపు వాడు ఆల్రెడీ లేచి కూర్చునేవాడు. అయినా వాడి నా మాట నమ్మకుండా నాకు ఫోన్ ఇమ్మని అడిగేవాళ్ళు. సార్ లేచాడు సార్ చదువుతున్నాడు. సండేస్ కూడా ఎప్పుడైనా పర్మిషన్ అడుగుతాన్నా కూడా లేదమ్మా సార్ రమ్మన్నారు, నేను వెళ్ళి అక్కడే కూర్చొని చదువుతాను అంటే ఆ నమ్మకాన్ని నేను కాదనకుండా అబ్బా సండే నేను పడుకుంటాను నేను రెస్ట్ తీసుకుంటాను అనకుండా వాడికి కావాల్సినవన్నీ రెడీ చేసి పంపించినందుకు నేను ఈ హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఇక్కడ ఉన్న టీచర్స్కి సార్కి మేడంకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాన్న మీరందరూ 10 పాయింట్స్ తెచ్చుకుంటారు, అది నా నమ్మకం. కానీ మీరేం చేస్తున్నారు, సార్ వాళ్ళు మేడం వాళ్ళు అడిగినప్పుడు ఒక భయము బెరుకోతోని చెయ్యెత్తలేదు. మీకు వస్తుందా రాదా అనేది సెకండరీ, అది వచ్చేది అనేది మీ కష్టంపై ఆధారపడి ఉంటుంది. కానీ లేపినప్పుడు అందరూ లేపాలి. ఇప్పుడు లేపండి 10 పాయింట్స్ ఎవరెవరికి వస్తాయో. ఇంకా డౌట్ ఉందా? మీరు ఇప్పుడు మాకేమో బాండ్ పేపర్ రాసి ఇవ్వడం లేదు కదా, మీకు రాకపోతే ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరు కదా. సామవేద దండోపాయాలు అంటారు కదా, ప్రతి టీచర్ ఫస్ట్ బుజ్జగించి చెప్తారు, తర్వాత కోపంగా చెప్తారు, తర్వాత పనిష్మెంట్ ఇస్తారు.
కానీ అవన్నీ మీ మంచి కోసమే. సార్ మా సాయి చెప్పేవాడు, చదవనప్పుడు సార్ పైప్ పట్టుకొని కూర్చుంటాడమ్మా, పైప్తో కొడతాడు అంటే బాగా కొట్టాలి నాన్న, కొట్టిన దెబ్బ మీ లైఫ్కి ఒక మార్గం అవుతుంది, మీరు ఎప్పుడు అట్లా ఫీల్ అవుతుంటే నన్ను కొట్టాడు అంటే నిన్ను కూడా కొట్టమని చెప్తాను నేను. వాళ్ళు ఇప్పుడు చూశారు, చదువు ఒక్కటి ఉంటే సరిపోదు, ఒక స్టేజ్ ముందుకు కానీ లేదు మనల్ని గమనించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారన్నప్పుడు కాన్ఫిడెన్స్తో మాట్లాడడం కూడా రావాలి. ఆ బాబులో అది లేదు, అది నేను గమనించాను. నెక్స్ట్ టైం మీరు 10 పాయింట్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు తీసుకొచ్చి మైక్ ముందు ధైర్యంగా మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. స్పెషల్గా కృష్ణ